then P of A intersection B power C intersection C power C. పవర్లో ఉన్న C అనే దాన్ని మనం హ్యాపీగా బార్ రాసేయచ్చు. బార్ గివెన్ అనేసి ఒకటేసారి డైరెక్ట్గా మనము బార్లలో రాస్తాం. ఈ ఇండిపెండెంట్ అంటే ఈ ఇంటర్సెక్షన్ ఈ ఇంట్రో అవుతుంది is equals 1/4 equation 1. Once again, independent అంటే intersection into అవుతుంది equation 2. Independent అంటే intersection into అవుతుంది equation 3. equation 3. ఇప్పుడు 1/2 చేస్తే ఓన్లీ P of C bar అనేది ఒకటే క్యాన్సిల్ అవుతుంది. అదే 1/2 కాకుండా 1/3 చేస్తే P of B bar C bar రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎన్ని క్యాన్సిల్ ఎక్కువ అవుతాయో అప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇస్ 1/3, రైట్ సైడ్ ఇస్ 2/3. చేద్దాం. First left side, P of A into P of B bar into P of C bar by 3 ante P of A bar, B bar, C bar is equals to 1/4 by 1/4. P of B bar, C bar cancel 1/4 cancel 1. కాబట్టి ఇక్కడ P of A by P of A bar is equals to 1. క్రాస్ మల్టిప్లై 1 తో మల్టిప్లై చేస్తే అదే వచ్చేది. కాబట్టి P of A is equals to P of A bar. మరి P of A bar ఫార్ములా 1 మైనస్ బార్ లేకుండా మరి మైనస్ P of A అవకపోతే P of A అవుతుంది. కాబట్టి P of A 2 P of A is equals to 1. ఈ ఇంటూ 2 అటు పక్కకు పోతే by 2. ఒక ఆన్సర్ వచ్చింది. ఇక్కడికి వచ్చేద్దాం. 2/3 అంటే P of A ఆన్సర్ వచ్చింది కదా. ఇప్పుడు 2/3 చేద్దాం. P of A bar, P of B, P of C bar by 3 అంటే ఈక్వేషన్ 3 అంటే మొత్తం బార్లే is equals to 1/8 by 1/4. P of A bar cancel, C bar cancel, 4 1s are 4 2s are. So ఏం మిగిలింది? P of B by P of B bar is equals to 1/2. Cross multiply 2 into P of B 2 P of B is equals to 1 తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చేది. మరి ఇక్కడ B bar ఫార్ములా 1 మైనస్ బార్ లేకుండా ఈ మైనస్ అంటే ఏమవుతుంది? ప్లస్. సో ప్లస్ అవుతుందా? అప్పుడు ఈ 1 అక్కడ ఉన్న 2 ఎంత అవుతాయి అంటే 3 P of B is equals to 1. P of B is equals to 1/3. అక్కడ ఒక ఆన్సర్ వచ్చింది, ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చింది. ఇంకా P of C కావాలా? P of C కావాలంటే ఈక్వేషన్ 1 2 3 లో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాము, అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ ఈక్వేషన్ కి వెళ్తున్నా. ఫస్ట్ ఈక్వేషన్ లో P of A అంటే P of A కాదు 1/2. మరి నెక్స్ట్ ఏముంది? P of B bar మనకు తెలియదు. P of C bar ఇది కూడా తెలియదు. is equals to 1/4. సో ఈ 1/2 పక్కపోతే సో 2 పక్కపోతే into 2. మరి P of B bar తెలియదు కదా. ఎలా? 1 మైనస్ బార్ లేకుండా ఇది P of C bar అట్లనే రాద్దాం. సో ఇది ఉంది అట్లే రాసేస్తే 1/2 1/4 1/2 into 1 మైనస్ P of B వాల్యూ ఎంత ఉంది? 1/3. P of C bar is equals to 1/4. So 1/2 into 3 1s are 3 3 minus 1 2/3. P of C bar is equals to 1/4. 2 cancel by 3 పక్కపోతే into 3. ఇది ఎవరి ఆన్సర్? P of C bar. కానీ మనకు కావాల్సింది P
P of C. కాబట్టి therefore P of C is equals to 1 minus bar. సో రెండు రకాలు ఉన్నాయి. 1 మైనస్ బార్ లేకుండా 1 మైనస్ బార్ ఉండేది. 1 మైనస్ బార్ ఉండేది ఎంత వచ్చింది? 3/4. సో P of C equals to 4 ones are 4. 4 minus 3 1/4. సో అక్కడ P of A వచ్చింది, P of B వచ్చింది. సో ఈక్వేషన్ 1 లేకపోతే P of C. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.